బీజేపీ నేతను హత్య చేయడానికి చేసిన కుట్ర మహబూబ్నగర్ జిల్లాలో కలకలం రేగుతోంది. బీజేపీ నేత ప్రశాంత్ రెడ్డిని హత్య చేసేందుకు రెక్కీ నిర్వహించినట్లు గుర్తించారు. రెక్కీ నిర్వహించిన వారు కర్నూలు, కర్ణాటకకు చెందిన రౌడీ షీటర్స్గా గుర్తించారు. 2 కోట్లకు సుపారీ కుదుర్చుకున్నట్లు ఆడియో సాక్ష్యం బయటపడింది. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు ప్రశాంత్ రెడ్డి తండ్రి. ఇట్లా గొడవ చేస్తావు అంటే నేను చేయనా, అట్లా ఆడ మా అన్న ఉంటాడు, మా అందరికి ఆయన అన్న అని చెప్పిన నేను. గొడవ అంటే ఏం కొట్లాటనా? ఎవరితోనో కొట్లాడడం? ఆ ప్రశాంత్ అన్నతో. ప్రశాంత్ అన్నతోనే కొట్లాడమని చెప్పిండా? అవునా? అయితే నేను పోనానా, ఆడ మా అన్న ఉంటాడు, నా ఇంటికి ప్రతి ఒక్క దానికి వచ్చింది, నాతోనికి, నా బర్త్డేకి, నా బిడ్డ బర్త్డేకి, నా పెళ్లికి వచ్చింది, మా పిల్లల పెళ్లికి వచ్చింది అని నేను చెప్పిన. చెప్తే సరేలే రుచింది ఇంకా అని చెప్పి నాకు అన్నాడు. ఇట్లా పైసలు ఇట్లా ఆఫర్ ఇచ్చింది అన్న. ఏమని ఆఫర్ వచ్చింది అన్న? 2 కోట్లు ఇస్తా అని చెప్పిండి అన్న. 2,50,00,000 లక్షలు ఇస్తానండి. ఎవరు చెప్పారు? నవీన్. ఎప్పుడు జరిగింది? ఇదంతా ఎప్పుడు జరిగింది అన్న? ఇది జరిగే సంక్రాంతి దగ్గరికి వెళ్ళి నడుస్తుందన్న. రైట్. బీజేపీ నేత ప్రశాంత్ రెడ్డిని హత్య చేసేందుకు రౌడీ షీటర్లు రెక్కీ నిర్వహించినట్టుగా, సుపారీ 2 కోట్లకు మాట్లాడుకున్నట్టుగా కూడా ప్రస్తుతం అప్డేట్ అందుతున్న పరిస్థితి. సో ఈ ఆడియో ప్రస్తుతం కలకలం రేపుతోంది. మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ విజయ్ భాస్కర్ అందిస్తారు. విజయ్ భాస్కర్, చెప్పండి. బీజేపీ నేత ప్రశాంత్ రెడ్డిని హత్య చేసేందుకు కుట్ర 3 నెలలుగా జరుగుతోంది అని అప్డేట్ చూస్తున్నాం మనం. ఏంటి కేసు పూర్వపలాలు? మీ దగ్గర ఉన్న అప్డేట్ ఏంటి? పోలీసుల దృష్టికి వెళ్ళిందా? ఏం చెప్తున్నారు వాళ్ళు? అదే దేవరకద్ర బీజేపీకి సంబంధించినటువంటి నేత ఎవరైతే ప్రశాంత్ రెడ్డి ఉన్నాడో అతనికి సంబంధించినటువంటి హత్య కోసం జరిగినటువంటి కుట్రకు సంబంధించినటువంటి ఆడియో ఇప్పుడు కలకలం రేపుతుంది. అతన్ని హత్య చేసేందుకోసం ఇంటి వద్ద రెక్కీ నిర్వహించారనేటువంటి విషయం కూడా గత కొంతకాలంగా సాగుతుంది. ఇదే విషయాన్ని గతంలో పోలీసులకు ప్రశాంత్ రెడ్డి తెలియజేయడం జరిగింది. కానీ నిన్న మాత్రం అతను ఏకంగా ఎస్పీకే దీనిపైన ఫిర్యాదు చేయడం జరిగింది. ఏదైతే ఆడియో బయటకు వచ్చిందో అందులో ప్రధానంగా 2.5 కోట్ల రూపాయలు ఇస్తే అతన్ని హత్య చేసేందుకోసం సుపారీ మాట్లాడినట్టు కొంతమంది ఆడియోలో మాట్లాడినటువంటి విషయం బయటపడింది. ప్రధానంగా కర్ణాటక, అనంతపూర్, కర్నూలుకు సంబంధించిన కొంతమంది రౌడీ షీటర్లు ఇందులో ఉన్నట్టు ఆ మాట్లాడినటువంటి వ్యక్తి వాళ్ళు పేరు చెప్పినటువంటి దాన్ని బట్టి తెలుస్తుంది. ప్రధానంగా కొంతకాలంగా వివిధ పనుల కోసం తిరుగుతుండేటువంటి క్రమంలో తనకు పరిచయం లేనటువంటి కొంతమంది తన చుట్టూ తిరుగుతారని గమనించినటువంటి ఒక ప్రశాంత్ రెడ్డి ఇప్పటికే పోలీసులకు ఓవరాల్ గా చెప్పడం జరిగింది. కానీ నిన్న మాత్రం ఏకంగా ఫిర్యాదు చేసి ఎస్పీకి కలవడం జరిగింది. తనకు ప్రాణహాని ఉంది కాబట్టి తనకు రక్షణ కావాలని కోరడం జరిగింది. ఎవరైతే ఈ యొక్క ఆడియోకు సంబంధించినటువంటి కూడా పోలీసులకు సమర్పించడం జరిగింది. దానిపైన పోలీసులు కూడా విచారణ చేపట్టడం జరిగింది. ప్రధానంగా మాత్రం తనను హత్య చేసేందుకే ఈ రకమైనటువంటి కుట్ర జరుగుతున్నటువంటి విషయాన్ని మాత్రం ప్రశాంత్ రెడ్డి చెప్తున్నాడు. హరి. ఓకే.